శ్రీకాకుళం జిల్లా ఆముదలవలస నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ యువజన నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్ ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. తమ్మినేని చిరంజీవి మాట్లాడుతూ, ఎందరో మహానుభావులు విశాఖ స్టీల్ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ దానిని దశల వారీగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ ఒకే రోజు 32 విభాగాలని ఈఓఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రతి విభాగాన్ని విడదీసి ప్రైవేటీకరణకి అప్పగించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అందులో భాగంగా ఆర్హెచ్ఎంపీ, ఆర్ఎంహెచ్పీ మొదలైన విభాగాలని ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు ఏం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఇష్టమైన వ్యక్తి కదా, మీరు ఈ ప్రైవేటీకరణ మీరెందుకు ఆపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 పర్యాయాలు ఎంపీగా గెలిచి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న మీరు ఆంధ్రుల హక్కు కోసం పోరాటం చేయలేరా అని ఎంపీకి ప్రశ్నించారు. దీని మీద గౌరవ ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు ఏం చెప్తారు? ఇప్పుడు స్పందించమని చెప్పండి. వారికి ఎందుకు స్పందించట్లేదు? ఈ ఎంపీ కదా, నరేంద్ర మోడీ గారికి అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి కదా, మీరు చెప్పి దీన్ని ఆపించలేరా? 3 సార్లు ఎంపీ, 3,50,000 ఓట్లతో మిమ్మల్ని మేము గెలిపించాం. ఆపరా? నిలుపుదల చేయరా? కేంద్రంలో తెలుగుదేశం పార్టీ గాడిదలు కాస్తా ఉందా? ప్రజల ముఖ్యమా? మీరు ఇచ్చిన హామీలు ముఖ్యమా? కూటమి ప్రభుత్వం ముఖ్యమా? చెప్పండి, మాకు తేల్చి చెప్పాలి. ఇవాళ దీన్ని మేము ఆపుతాం అన్న వాయిస్ రావట్లా. పవన్ కళ్యాణ్ గారు ఏమైంది మీరు ఆ రోజు ఉండేటువంటి స్పీడు? ఏం చేస్తున్నారు మీరు? ఆనాడు మీరు మాట్లాడినటువంటి మాటలు, స్పీడు, ఊగిపోవడాలన్నీ ఏమైనా ఇవాళ ఎక్కడికి వెళ్ళినాయి? మిమ్మల్ని నమ్మలేదా ప్రజలు? మీ మాటను విశ్వసించలేదా? విశ్వసించారు కదా, నమ్మారు కదా. మరో 15 ఏళ్ళు ఈ బంధం ఇలాగే ఉంటుందని చెప్పేసి మీరు ప్రకటించారు కదా. ఏమైంది మరి? నరేంద్ర మోడీ గారికి నేను చెప్తే ఆయన వింటారు అని చెప్పేసి మీరు భావనలో ఉన్నారు కదా. కమాన్, ఆపండి, ఇది నిలుపుదల చేయండి. ఎంతో మంది పోరాడి సాధించుకున్నటువంటి ఆస్తి ఇది. దీన్ని మనం వదులుకుంటామా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. దీని మీద ప్రజలు తిరుగుబాటు చేసే ముందే దీన్ని మీరు నిలుపుదల చేయకపోతే ఖచ్చితంగా కూడా ఇవాళ నేను చెప్తా ఉన్నా, దీనికి ప్రజలు తిరుగుబాటు జరుగుతూ ఉంది. ప్రజలు రోడ్డు ఎక్కాల, ప్రజలు తిరుగుబాటు చెయ్యాల, ప్రజలే దీన్ని అడ్డుకోవాలి. మేము మద్దతు ఇస్తాం. మేము ఖచ్చితంగా మా స్టాండ్ ఇస్ వెరీ క్లియర్. ఆనాడు మేము అసెంబ్లీలో తీర్మానం పెట్టి పంపించాం. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము పోరాడతామని చెప్పేసి కూడా మేము ఇవ్వడం జరిగింది, చెప్పడం కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకెందుకని ఏం కావాలి? ప్రజా ఉద్యమాల ముందు ఎటువంటి కుట్రలు కూడా నిలవదు. అంతేనా కాదా? ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్నే మీరు అమ్మేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నారంటే ఏమని అనుకోవాలండి? అది చంద్రబాబు నాయుడు గారు సాధించి పెట్టిందా? కాదు కదా. లేదా నరేంద్ర మోడీ గారు ఏమైనా ఉద్యమం చేశారా దానికోసం? కాదు కదా. ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కానీ లేదా వాళ్ళ ఫాదర్ ఎర్రనాయుడు గారు కానీ చేశారా? లేదు కదా. అందుకు దాని విలువ మీకు తెలియట్లా. ఎవరో పోరాడి సంపాదించినటువంటి స్టీల్ ప్లాంట్ ఏదైనా మన అప్పనంగా అమ్మేసుకుంటున్నాం. ఇవాళ కమిషన్ తీసుకొని హ్యాపీగా ఏసీ రూమ్లలో నువ్వు కూర్చున్నావు. ఇప్పుడు ఎవడు కూర్చున్నాడు ఏసీ రూమ్లో? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రామ్మోహన్ నాయుడు గారు ఎక్కడ చక్కర్లు కొడతా ఉన్నాం. ఎక్కడో ఎవరో చనిపోతే ఎదురు చూస్తూ ఉన్నట్టుకున్నా ఆ వీడియో నీ టీం పంపించి ఆ వీడియోలు తీసుకొని ఏంటిది? ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? అన్నీ ప్రైవేటీకరణ తీసుకొని పోతే మరి దేనికండి? ప్రభుత్వాలు ఉన్నవి దేనికి? ఇటువంటి ఆస్తులను కూడా మీరు కాపాడుకోలేకపోయింది. మీరు ఒక ప్రభుత్వమే.
నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు మీది ఒక ప్రభుత్వమా? నువ్వు ఒక ఎంపీవా అందులోని? ఇంక సోము కేంద్ర మంత్రివి. నువ్వు కేంద్ర మంత్రివా? దేనికి కేంద్ర మంత్రివి? ప్రజా ప్రయోజనాలను నువ్వు తాకట్టు పెట్టేటువంటి వ్యక్తివి కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇవా చెప్పండి రామ్మోహన్ నాయుడు గారు, దీనికి ఏం సమాధానం చెప్తారు? నేను చూపించినటువంటి వీడియో మీదే కదా, మేమేం మార్ఫింగ్లుగా చేయలేదు కదా, మీరు మాట్లాడినటువంటిదే అది ఆ రోజు. చెప్పండి ఇప్పుడు ఏం చెప్తారు మీరు? ఏం మాట్లాడతారు మీరు? ఏమన్నా అంటే పలాసలో ఎయిర్పోర్టు, ఆ పోర్టు దగ్గర ఎయిర్పోర్టు, ఇవే మాటలు వస్తున్నాయి తప్ప ఇవాళ నేను రామ్మోహన్ నాయుడు గారు నేను ఓపెన్గా అడుగుతా ఉన్నాను, నీకు సత్తా ఉంటే దమ్ముంటే ఈ ప్రైవేటీకరణ నిలుపుదల చేయండి. అంతేకాకుండా నిన్ను నమ్మి 3 సార్లు ఓటేసి గెలిపించినటువంటి ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలు నువ్వేం చేసావు? నువ్వే అంటున్నావు కదా పక్కలెళ్ళి, ఎస్ మా ప్రాంతం వెనకబడి ఉంది, మాకు ఉద్యోగాలు సరిగ్గా లేవు, యువతకు ఉపాధి కల్పించాలని చెప్పేసి. ఎట్లా కల్పిస్తావు? ఇంత పెద్ద ఎత్తున ఉండేటువంటి ఉపాధి నేను ఆపలేకపోతున్నావు, నువ్వా ఉపాధి కల్పిస్తావు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నీకు సత్తా ఉంటే 4 ఏళ్ళు ఉంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నడిపించేటువంటి ఏ ఒక్క పరిశ్రమని నువ్వు తెచ్చి సాధించగలవా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈ 4 ఏళ్లలో ఈ జిల్లాలో తేగలవా? మాటలు చెప్పడం తేలిక కాదు రాము. రేపు ఉదయం ఏంటంటే వాస్తవాల్ని మనం వేసేటువంటి మాటలది ఏముంది, నరంలేని 4 ఎలాగైనా పలికేస్తుంది. ఇవాళ నువ్వు అపోజిషన్లో ఉన్నావు అని చెప్పేసి నువ్వు మాట్లాడినావు, ఇవాళ అధికారానికి వచ్చేసరికి ఏమైంది? చివరిగా నేను ఒకే ఒక్క మాట చెప్తాను, విశాఖ స్టీల్ అమ్మడం అన్నది నమ్మక ద్రోహంతో సమానం. అదేవిధంగా దాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. మాట తప్పినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం, మాట తప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ రేపు ఉదయం దీనికి తగిన మూల్యం మీరు చెల్లించుకోబోతున్నారన్న విషయాన్ని నేను తెలియజేస్తూ, ప్రజా ఉద్యమాల ముందు ఎటువంటి కుట్రలు కూడా నిలవని చెప్పేసి నేను తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు విశాఖ